మరి ఇవాళ చాలా ఆనందమైన సందర్భం. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి కొట్లాడితే కప్పటి పాండురంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అందుగుల సత్యనారాయణ గారు, సోదరి గంగా భవాని గారు, అట్లానే వెంకటరమణారెడ్డి గారు, గణేష్ నాయక్ గారు, మరి తమ్ముడు బాబురావు గారు, బాబన్న గారు, ఇంకా అందరూ కూడా ఆనాడు మనం ఉద్యమంలో పనిచేసినటువంటి అనుకున్నటువంటి ఆ లక్ష్యం నెరవేరింది. అంటే ఇక్కడ ఉన్న మనందరం కూడా విన్నింగ్ టీం అన్నట్టు, అందరం కలిసి ఆనాడు రాష్ట్ర లక్ష్య సాధన కోసం పనిచేసినటువంటి విన్నింగ్ టీమ్ లో ఉన్నాం. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఒక లక్ష్యం చేరిన తర్వాత ఎప్పుడైనా కూడా మెచ్యూర్డ్ సంస్థలు కానీ, ప్రజానికాలు కానీ, సొసైటీలు కానీ ఏం చేస్తాయంటే తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోతా ఉంటారు. ఇవాళ మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే, సామాజిక తెలంగాణను సాధించుకోవాలి. తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులు బాగుండాలి, అమరవీరుల కుటుంబాలు బాగుండాలి. ఏ తెలంగాణ అయితే యువతరం కోసం తెచ్చుకున్నామో వారందరూ బాగుండాలి, ఆడబిడ్డలు బాగుండాలి, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ పెట్టుకున్నటువంటి కొత్త లక్ష్యాలను సాధించుకోవడం కోసం మరి అందరం కూడా పాత ఉద్యమ శక్తులన్నీ కూడా పునరేకీకరణ జరుగుతున్నది. ఇక్కడ అందరం కూడా పాత శక్తులన్నీ కూడా కలిసినాం కాబట్టి మరి ఆ పవర్ ఏందన్నది తెలంగాణ సమాజం మళ్ళీ ఒకసారి గమనిస్తుంది. ఇట్లాంటి పునరేకీకరణ ఎప్పుడు జరిగినా కూడా దాంట్లోంచి సమాజానికి మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక సదుద్దేశంతోనే ఇవాళ మళ్ళీ అందరం కూడా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. పాండురంగారెడ్డి అన్నగారి డెడికేషన్ గురించి నేను చెప్పే అవసరం లేదు. ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఆయన చేసినటువంటి ఉద్యమాలు, తమ్ముడు యాదయ్య చనిపోతే ఆయన కూడా అంతే ఆవేశంగా ఎదురెళ్లి అంబులెన్స్ పోతే పోలీసులందరూ కూడా హైరాణ పడ్డటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రాంతంలో ఒకనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి. మరి తను కలిసి రావడం, తనతో పాటు తన మొత్తం మిత్ర బృందాన్ని అందరినీ కూడా మరి మరొక్కసారి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేద్దాం, సామాజిక తెలంగాణ వైపు అడుగులేద్దాం అని చెప్పి అన్న రావడం చాలా సంతోషం. ఇటువంటి శక్తులు మనకు ఒక్కొక్క జిల్లాలో యాడ్ అవుతూ ఉన్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ జాగృతి ఓపెన్ హార్ట్ తోని, ఓపెన్ మైండ్ తోని మేము వెల్కమ్ చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము. మరి తప్పకుండా మనందరం కూడా ఆలోచించుకోవాలి. అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇప్పుడు ఉద్యమకారుల ఫోరం పేరుతో కళాకారులు చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ అయ్యి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, అక్క మరి మీరు అందరు హెల్ప్ చేయాలి, మాకు కొట్లాడాలి అని అడుగుతా ఉన్నారు. తప్పకుండా వారి పక్షాన్ని నిలుస్తామని చెప్తున్నాం. అందరికన్నా ముఖ్యమైనది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి పేదల పక్షాన నిలబడ్డమే జాగృతి యొక్క లక్ష్యం. అందుకోసమే మీరు నిన్న చూసిండ్రు, మనం కుత్బుల్లాపూర్ లో హైడ్రా బాధితులు హైడ్రా ఇండ్లు కూలగొడితే అందరికన్నా ముందు పోయి అక్కడ వారిని పరామర్శించింది, పలకరించింది, వారి పక్షాన నిలబడి కొట్లాడతామని మాట ఇచ్చింది కూడా తెలంగాణ జాగృతి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా పేదల పక్షాన, తెలంగాణ పేద ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఒక శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వారందరికి కూడా మళ్ళొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.